Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బీరకాయతో రెగ్యులర్గా మనము కర్రీ చేసుకుంటాం కదండి. ఎప్పుడు ఒకే విధంగా చేసుకుంటే బోర్ వస్తుంది కదా. సో ఈ విధంగా కొత్త రకంగా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. దీని పేరు బీరకాయ నువ్వుల ఎగురు అండి. ఇది రైస్తో, రోటీతో రెండింటితో కూడా చాలా బాగుంటుంది. సో తయారీ విధానం చూద్దాము. దీనికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిపాయలు కరివేపాకు నూనెలో బాగా వేగాలండి. బీరకాయ కర్రీలో ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే, ఎక్కువ ఉల్లిపాయలు ఉంటేనే ఇగురు ఫామ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో బాగా మగ్గాలండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో బీరకాయ ముక్కలు వేస్తున్నానండి. నేను ఇక్కడ 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. 1/2 కిలో బీరకాయల్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ బీరకాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాము. బీరకాయ ముక్కలు ఓవైపు మగ్గుతూ ఉండగా వేరొక స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టి ఇందులో ఒక పెద్ద గరిటెడు నువ్వులు వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, నువ్వులు కాస్త కలర్ మారాయి, చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పొడి చేసుకోవాలి. ఈలోపు మన బీరకాయ మగ్గిందండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే మనము వేయించుకుని పొడి చేసుకున్న నువ్వులు ఉన్నాయి కదా, నువ్వుల పొడి కూడా వేస్తున్నాను. నువ్వులు హెల్త్కి చాలా మంచివండి, రిచ్ ఇన్ కాల్షియం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. బీరకాయ ముక్కలు మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోస్తున్నాను ఇగురు రావడం కోసము. అలాగే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనిస్తే మన బీరకాయ నువ్వుల ఎగురు కర్రీ రెడీ అవుతుందండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. ఇది రైస్తో, రోటీతో రెండింటితో కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా బీరకాయ కూర కాకుండా ఈసారి వెరైటీగా ఈ బీరకాయ నువ్వుల ఎగురు చేసుకోండి. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.